వినోద్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరు ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా మనోహరి అక్కడికి వచ్చి కావాలని లేనిపోనివన్నీ కూడా బాగి గురించి చెడుగా వినోద్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో వినోద్ మనోహరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు మీరు ఏమంటున్నారు, ఇంతకీ ఏం జరిగిందండి అని చెప్పి వినోద్ అంటూ ఉంటే, ఏం చెప్పమంటా వినోద్, ఆరు చనిపోయిన తర్వాత బాగి కేర్ టేకర్గా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. నిజానికి ఆరు చనిపోయిన తర్వాత మీ అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకుంది నన్ను, కానీ ఆ బాగి మాయ చేసి పీటల మీద కూర్చొని ముసుగులో మీ అన్నయ్య చేత తాళి కట్టించుకొని ఈ ఇంటికి కోడలైంది. తను కోడలైంది పిల్లల్ని, అంకుల్ని, ఆంటీని చూసుకోవడానికి కాదు, ఈ ఆస్తి మీద కన్నేసి అని చెప్పి బాగి గురించి ఎంతో చెడుగా వినోద్కి చెబుతూ ఉంటుంది. బాగి చేష్టలు చూస్తూ ఉంటే ఏదో ఒకరోజు పిల్లల్ని హాస్టల్కి, అంకుల్ని, ఆంటీని వృద్ధాశ్రమానికి పంపించేసి తనొక్కతే ఈ ఇంట్లో మహారాణిలాగా సెటిల్ అవుదామని చెప్పి ప్లాన్ చేస్తూ వచ్చింది. ఇదంతా చూస్తూ కూడా ఆరు ప్రాణ స్నేహితురాలను అయ్యుండి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి మాటలకు వినోద్ షాక్ అవుతూ ఉంటాడు. నిజంగా ఆ భాగమతి అటువంటిదా అని వినోద్ అంటూ ఉంటే, అవును వినోద్, ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో వాళ్ళందరి ముందు మాత్రం తను ఎంతో మంచిదానిలాగా నటిస్తూ పిల్లల్ని, అంకుల్ని, ఆంటీని, ఆఖరికి మీ అన్నయ్యని కూడా తన వైపుకి తిప్పేసుకుంది. అమర్ కూడా మెల్లిమెల్లిగా ఆరుని మర్చిపోయి బాగి మాయలో పడిపోతున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. మా అన్నయ్య కుటుంబం ఒక ఆడదాని వల్ల నాశనం అవ్వనివ్వను. ఆ భాగమతికి బుద్ధి చెప్తాను అని వినోద్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, నేను కోరుకున్నది ఇదే కదా వినోద్, నువ్వు నా ఆయుధంగా మారి ఆ భాగమతి మీద, ఆరు మీద ఉన్న నీ ప్రేమ అంతా కూడా ద్వేషంగా మార్చుకొని దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి. అప్పుడు నేను దాని స్థానంలోకి వచ్చి అమర్ భార్యగా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు నీకు చెప్పిన కథ అంతా కూడా నేను నడిపించవచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాగి కరుణను కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ బాగితో, మేడం వచ్చేసారా, మీకోసమే సార్ ఇందాక నుండి ఎదురు చూస్తున్నారు, ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి, అవునా వినోద్ వచ్చారట కదా, ఒకసారి ఆయనకి హాయ్ చెప్పి వస్తాను అని చెప్పి బాగి గదిలోకి వెళ్తూ ఉంటే, అప్పుడు అక్కడే ఉన్న ఆరు టెన్షన్ పడుతూ, వినోద్ నా ఫోటో దగ్గరే ఉన్నాడు కదా, ఇప్పుడు కనుక బాగి అక్కడికి వెళ్ళిందంటే తెలిసిపోతుంది అని చెప్పి, వినోద్ ఎలాగే ఇక్కడికి వస్తాడు కదా, నువ్వెందుకు బాగి అక్కడికి వెళ్ళడం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్తే ఏమవుతుంది, మీరు తప్పకుండా అక్క నేను వెళ్తాను అని చెప్పి బాగి ఆ గదిలోకి వెళ్ళి వినోద్, మనోహరి ఇద్దరు ఆరు ఫోటో దగ్గర నిలబడి మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తనతో మాట్లాడిన పక్కింటక్క ఆరు ఇద్దరు ఒకటే అన్న విషయాన్ని బాగి గుర్తు చేసుకుంటుంది. అంతకుముందు ఎన్నోసార్లు ఆరు అదే లాన్లో నిలబడి తనతో మాట్లాడడం, తనతో కలిసి కబుర్లు చెప్పడం, ఇవన్నీ కూడా బాగి గుర్తు చేసుకొని ఒక్కసారిగా అలా కళ్ళు తిరిగి కింద పడబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ నిలబడి ఉన్న ఆరు టెన్షన్ పడిపోతూ, ఇన్ని రోజులు ఏ నిజమైతే బాగీకి తెలియకూడదు అనుకున్నానో అది కూడా తెలిసిపోయింది. ఇప్పుడు బాగీకి నేనే ఆరునన్న విషయం కూడా తెలిసిపోతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా బాగి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో రాథోడ్ మేడం అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక ఇంతలో అమర్, పిల్లలు వీళ్ళందరూ కూడా బాగి దగ్గరికి వస్తారు. అమర్ బాగి మొహం మీద నీళ్లు చల్లి తన చేత వాటర్ తాగించి, ఏమైంది బాగి, ఎందుకు అలా పడిపోయావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి, ఏమండి అది ఆరు ఒక్క ఫోటోనే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ అవును అని చెప్పి అంటూ ఉంటాడు. అక్కను నేను చూశానండి, నేను అక్కతో మాట్లాడాను కూడా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, పిల్లలు వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి బాగి నువ్వు అనేది, చనిపోయిన ఆరుతో నువ్వు మాట్లాడావా, ఎప్పుడు, ఎక్కడ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇంతకుముందు లాన్లో పక్కింటక్క అంటూ నేను
మాట్లాడుతూ ఉండేదాన్ని కదండి. సడన్గా అక్క కనిపించకుండా పోయిందని కూడా చెప్పాను. ఆ అక్క మరెవరో కాదు, ఆరు అక్కనే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి దీనికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు కనుక ఇది ఆరుతో మాట్లాడిందన్న నిజం అందరూ నమ్మేస్తే అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇంట్లో వాళ్ళందరూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి మనోహరి చప్పట్లు కొడుతూ, వావ్ సూపర్ బాగి, చనిపోయిన ఆరు మాకెవరికి కనిపించకుండా కేవలం నీకు మాత్రమే కనిపించి నీతో మాత్రమే మాట్లాడిందట. సూపర్గా డ్రామాలు ఆడుతున్నావు, నీకు నిజంగానే పిచ్చి పట్టింది అని మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అమర్ మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. అది కాదు అమర్, ఒక్క విషయం ఆలోచించు. నువ్వు ఆరుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. అటువంటి ఆరు నీకు కనిపించకుండా, తనకు ఎంతో ప్రాణమైన పిల్లలకు కనిపించకుండా, తల్లిదండ్రులుగా చూసుకునే అత్తమామలకి కనిపించకుండా, చివరకు ప్రాణ స్నేహితురాలనైనా నాకు కనపడకుండా కేవలం ఈ బాగీకి కనిపించిందంటే ఎలా నమ్మడం? కావాలనే బాగి ఈ విధంగా డ్రామాలాడుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అయ్యో మనోహరి గారు, నేను నిజమే చెప్తున్నాను. అయినా అంతకు ముందు ఒకసారి నాకు ఇదే అనుమానం వచ్చింది. నాతో మాట్లాడేది ఆరు అక్క అయ్యి ఉంటుందేమోనని. అప్పుడు నేను మిమ్మల్ని ఫోటో చూపించమని అడిగాను. అప్పుడు మీరెందుకు వేరే ఆవిడ ఫోటో చూపించి ఈవిడే ఆరు అక్క అని నాతో అబద్ధం చెప్పారు. అంటే నేను మాట్లాడుతుంది ఆరు అక్కతో అన్న విషయం మీకు కూడా తెలుసా అని చెప్పి బాగి మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో మనోహరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు వేరే ఆవిడ ఫోటో చూపించి ఆరు అని చెప్తాను? నేను చూపించింది ఆరు ఫోటోనే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అబద్ధాలు ఆడకండి మనోహరి గారు. మీరు ఆరో చూపించింది ఆరు ఒక్క ఫోటో కాదు. ఒకవేళ మీరు నిజంగా ఆరు ఒక్క ఫోటో చూపించి ఉండుంటే నేను అప్పుడే ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడే పక్కింటక్కే ఆరు అక్క అన్న నిజాన్ని బయటపెట్టి ఉండేదాన్ని అని చెప్పి బాగి అమర్ వైపు చూస్తూ, ఏవండి నా మాటలు నమ్మండి, నాకు పిచ్చేమీ పట్టలేదు, నేను నిజమే మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, అమర్ ఎందుకైనా మంచిది, ఒకసారి బాగిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం, తనేంటో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. ఇంకొక్కసారి నా భార్యను పట్టుకొని పిచ్చి పట్టిందన్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. బాగి చెప్పే ప్రతి మాటలో కూడా నిజం ఉంది. నా తర్వాత నేను ఎవరినైనా నమ్ముతానంటే అది కేవలం రాథోడ్ ఆరు బాగిని మాత్రమే. ఇంకొకసారి నా భార్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకు తెలియదు మనోహరి. ఇంకొకసారి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత అమర్ బాగితో, రిలాక్స్ బాగి, నువ్వు కంగారు పడొద్దు, నిజంగానే ఆరు నీతో మాట్లాడి ఉండొచ్చు, మాకెవరికి దొరకని అదృష్టం నీకు దొరికిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నీకు కాసేపు రెస్ట్ అవసరం, రెస్ట్ తీసుకుందో పద అని చెప్పి అమర్ బాగిని గదిలోకి తీసుకొని వస్తాడు. ఇకప్పుడు బాగి అమర్ చేయి పట్టుకొని, ఏమండి మీరు కూడా కాసేపు నాతో పాటే ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, సరే నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి అమర్ అలా బెడ్ మీద కూర్చుంటాడు. అప్పుడు బాగి అమర్ ఒడిలో తల పెట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకండి ఆరు అక్కని బతికుండగా నేను ఒక్కసారి కూడా కలవలేకపోయాను అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటే అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. దాంతో బాగి ఆరు అక్క కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపించిందో నాకు తెలుసండి, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్న కొడైకెనాల్ అక్క ఆరు అక్కే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, బాగి నీకు ఈ విషయం ఎలా తెలిసిందని చెప్పి అంటూ ఉంటే, ఎలా తెలిస్తే ఏముందిలేండి, ఇన్ని రోజులు నేను బాధపడకూడదని ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచిపెట్టుకున్నారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆరు మీద నువ్వు చూపించే ప్రేమ, అభిమానం ఇవన్నీ చూసిన తర్వాత మీ అక్క చనిపోయిందనే నిజాన్ని నేను నీకు చెప్పలేకపోయాను బాగి అని చెప్పి అమర్ కూడా బాధపడుతూ ఉంటే, మీరు నా కోసమే కదండి ఈ నిజాన్ని దాచిపెట్టారు, ఇప్పుడు కూడా నేనేదో మిమ్మల్ని నిలదీయాలని ఈ విషయం చెప్పలేదు, నేను నిజంగానే
ఆరు అక్కతో మాట్లాడానని మీకు ప్రూవ్ చేయడానికే ఇదంతా చెప్పాను అని బాగి అంటూ ఉంటే, నువ్వు నాకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు బాగి, నువ్వు నా నీడ లాంటి దానివి. ఆరు తర్వాత మళ్ళీ నేను అంతలా ఎవరినైనా ప్రేమించగలుగుతానో లేదోనని అనుకున్నాను, కానీ ఆరు తర్వాత నేను అంతలా నమ్మింది, ప్రేమించింది నిన్నే అని చెప్పి అమర్ తన మనసులో ఉన్న ప్రేమను బాగి ముందు బయట పెట్టడంతో బాగి ఒక్కసారిగా అమర్ని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. బాగిని రెస్ట్ తీసుకోమని చెప్పిన తర్వాత అమర్ ఆ రూమ్లో నుండి బయటకు వస్తాడు. అప్పుడు వినోద్ అమర్తో, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ బాగుమతి కావాలని డ్రామాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే చనిపోయిన వదిన తనకు కనిపించటం ఏంటన్నయ్య, అసలు ఏ సంబంధం లేని తనకు వదిన ఎలా కనిపిస్తుంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ వినోద్ని గదిలోకి లాక్కుని వెళ్తాడు. వినోద్, బాగి చెప్పే ప్రతి మాటలో నిజం ఉంది, ఎందుకంటే బాగి ఆరు ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు అని చెప్పి నీకు జరిగింది మొత్తం కూడా తెలియాలి, అప్పుడే బాగి అంటే ఏంటో అర్థమవుతుందని చెప్పి అమర్ మొదటి నుండి జరిగిన విషయాలన్నీ కూడా వినోద్కి చెప్పడంతో వినోద్ అమర్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించన్నయ్య, నిజంగా నేను తొందరపడి బాగి వదిన్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నిటికీ కూడా కారణం మనోహరి ఏమో అని నాకు అనిపిస్తుంది. వెంటనే నేను కోల్కతాకి వెళ్ళి ఆ మనోహరి బండారం మొత్తం కూడా బయట పెడతానని చెప్పి అమర్ తర్వాత రోజు ఉదయాన్నే ఢిల్లీ అని చెప్పి కోల్కతాకి వెళ్తాడు. ఇక అక్కడ మనోహరి గురించి చేసిన ఎంక్వైరీలో మనోహరి రణవీర్ ఇద్దరు భార్యాభర్తలన్న నిజం తెలుసుకున్న అమర్ ఆ పెళ్లి ఫోటోని పట్టుకొని ఇంటికి వచ్చి మనోహరిని సీరియస్గా పిలుస్తూ ఉంటాడు. ఇదేంటి అమర్ ఇంత కోపంగా పిలుస్తున్నాడని చెప్పి మనోహరి బయటకు వస్తుంది. రణవీర్ నువ్వు భార్యాభర్తలా అని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. దాంతో అమర్, ఎందుకు ఇన్ని రోజులు నీకు పెళ్ళైందనే నిజాన్ని దాచిపెట్టి ఒక అనాథవని చెప్పి పెళ్లి చేసుకోలేదని నాటకాలు ఆడుతూ నా ఇంట్లో ఉన్నావంటూ అమర్ మనోహరి చెంప పగలగొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.